వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మహాభారతం ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది అంటే భూదేవి తనపై భరింపరాని భారం పెరిగిపోయింది అని బాధపడడం దగ్గర మొదలైంది. ఈ కథ మహాభారతం ఆదిపర్వం ప్రారంభంలో ఉంటుంది. అది ఇలా ఉంటుంది. భూమిపైన క్షత్రియులు పరమ దుర్మార్గులై తమ నీచ ప్రవర్తనతో వినాశకంగా ప్రవర్తిస్తూ ఉండటంతో మహావిష్ణువు పరశురామునిలా 6వ అవతారం దాల్చి భూమిపై జన్మిస్తాడు. క్షత్రియులను 21 సార్లు లేకుండా చేసి భూమిపైన పాపభారాన్ని తొలగిస్తాడు. తర్వాత మిగిలిన క్షత్రియులు కామక్రోధాల వల్ల కలిగిన దుర్గుణాలనన్నింటినీ విడిచి ధర్మానుసారంగా ప్రజాపాలన చేశారు. అప్పుడు ప్రజలు ఎంతో సౌమ్యతతో ధర్మబద్ధతతో జీవించేవారు. అది ఎలాగంటే పెళ్లికి ముందు స్త్రీ సుఖం అనుభవించేవారు కాదు, వేదాధ్యయనం చేసేవారు. దూడలు పాలు కడుపు నిండా తాగిన తర్వాతే పాలు పితికేవారు. ఆవు ముసలిది అయినా ఎంతో ప్రేమతో దానికి ఆహారాన్ని అందించేవారు. తూనికలు కొలతలలో అన్యాయం కొంచెం కూడా ఉండేది కాదు. ఎవ్వరిని బాధ పెట్టేవారు కాదు. రాజులు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారు. ఇలా చాలా కాలం గడిచింది. నెమ్మదిగా మనుషుల్లో స్వార్థం పెరిగిపోవడం మొదలైంది. రాజుల్లో అహంకారం, అధికార మదం పెచ్చరిల్లటం మొదలైంది. రాజులు రాక్షసులైపోయారు. వీరు ప్రజలను విపరీతంగా హింసించసాగారు. వేట పేరుతో తన సైన్యాలను వెంటదీసుకుని అమాయక వన్యప్రాణులను వేటాడసాగారు. ఇలా రాజుల విపరీత చర్యలు మితిమీరిపోయాయి. అలాంటి సమయంలో భూదేవి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి శరణు కోరింది. ఆదిశేషుడు, కూర్మావతారుడు, అష్టదిక్పాలకులు ఎవ్వరూ కూడా మోయలేనంత భారం పెరిగింది. నేను ఈ భారం మోయలేకున్నాను, నా భారాన్ని తగ్గించండి స్వామి అని వేడుకుంది. నీ భారాన్ని తగ్గించడానికి దేవతలను నియమిస్తాను అని చెప్పి భూదేవిని పంపిస్తాడు బ్రహ్మదేవుడు. తర్వాత భూదేవి భారాన్ని తగ్గించడానికి దేవతలను తమ అంశలతో భూమిపైన అవతరించాలని ఆజ్ఞాపిస్తాడు. దేవతలు ఆ విధంగానే భూమిపైన అవతరిస్తారు. ద్వాపర యుగాంతంలో కురుక్షేత్ర యుద్ధంలో వీరంతా పాల్గొంటారు. ఈ యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం సమూలంగా నాశనమవుతుంది. యుద్ధం తర్వాత ధర్మస్వరూపుడైన ధర్మరాజు భూమికి రాజవుతాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తాడు. అతని కాలంలో ప్రజలు సుఖంగా ఉంటారు. అడవి జంతువులు, పశువులు, పక్షులు కూడా సుఖంగా ఉంటాయి. ఒక్క మాటలో ప్రకృతి అంతా వికసిస్తుంది. ధర్మరాజు తర్వాత అభిమన్యుడు కొడుకు పరీక్షిత్ రాజవుతాడు. అతను కూడా చాలా ధర్మబద్ధంగా పాలిస్తాడు. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే భూదేవి తన భారాన్ని తగ్గించమని కోరినందునే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత పిల్లలు, స్త్రీలు, ముసలివారు మాత్రమే మిగిలారు. కొందరు వేళ్ల మీద లెక్కించగలిగినంత మంది పుణ్యాత్ములు మాత్రమే బతికారు. అంటే ఎందరు యుద్ధరంగంలో చనిపోయారో చూడండిక. అంటే భూమి తాను వద్దనుకున్న దాన్ని వదిలించుకుంటుంది అని చెప్పడం కోసం ఈ కథ చెప్పాను. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భూదేవి కోరిక తీరి తన భారం తగ్గినట్టే అయ్యింది కదా. భూదేవేమిటి, భారం తగ్గించమని కోరటం ఏమిటి, కురుక్షేత్ర యుద్ధం జరగటం ఏమిటి, జనం నశించటం ఏమిటి, అదో పురాణ కథ అనుకుంటారు చాలా మంది. అది పురాణ కథ నిజంగా జరిగిందా అన్న చర్చ ఇప్పుడు వద్దుగాని, భూమి 450 కోట్ల ఏళ్ల క్రితం సూర్యునిలా ఓ మండే గోళం. ఆ మండే గోళం నుండే జీవం పుట్టింది. కోటాను కోట్ల జీవులకు జన్మనిచ్చింది. మిలియన్ల, ట్రిలియన్ల సూక్ష్మజీవులకు కూడా మనతో పాటే జన్మనిచ్చింది. పశువులు, పక్షులు, అడవి జంతువులు, జలచరాలకు కూడా జన్మనిచ్చింది. ప్రతి జీవికి తన మనుగడను సాగించుకోవడానికి ఏర్పాట్లు చేసింది. అన్నింటికీ దేనికి తగిన ఆహారాన్ని దానికి సమకూర్చింది. ఏ జీవులు ఏం తినాలో కూడా నిర్దేశించింది. ఒక్క మనిషి తప్ప మిగతా జంతువులు అన్నీ భూదేవి నిర్దేశించిన ప్రకారమే ఇప్పటికీ జీవిస్తున్నాయి. నిర్దేశించిన ఆహారమే తింటున్నాయి. భూదేవి అని భూమిని ఏదో ఓ మనిషి అన్నట్టు, ఆమె పిల్లలం మనం అన్నట్టు మాట్లాడుతున్నారే అనిపించవచ్చు. ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ తో తొలినాటి గెలాక్సీలను కూడా చూసి పరిశోధిస్తున్నారు కదా. జీవి ఉన్న గ్రహం ఎక్కడైనా కనబడిందా? ఇప్పటి వరకు లేదు కదా. ఇప్పటి వరకు భూమి ఒక్కటే కదా జీవి ఉన్న గ్రహం. మనకు జన్మనిచ్చి కనుక భూమిని భూమాత అనే కదా అనాలి. మన పురాణాలు కూడా భూమిని భూదేవి అని దేవతలా కీర్తించాయి. మరి తల్లి భూదేవికి ఆమె పిల్లలు ఎలా రుణం తీర్చుకుంటున్నారు? పాపం ఆ తల్లికి ఏ జీవితోనూ ఏ కష్టం లేదు. మనిషి తప్ప ఏ జీవి కూడా తన కట్టుబాటు ఇంచుక కూడా తప్పటం లేదు.
చూడండి, భూమిపైన కొన్ని పాకే జంతువులు ఉంటాయి, కొన్ని ఈదే ప్రాణులు ఉంటాయి, కొన్ని ఎగిరే పక్షులు ఉంటాయి, కొన్ని అడవుల్లో జీవించేవి ఉంటాయి, కొన్ని వెజిటేరియన్స్ ఉంటాయి, కొన్ని నాన్ వెజిటేరియన్స్ ఉంటాయి. అవి అన్నీ అలాగే తమకు నిర్దేశించిన పద్ధతిని ఉల్లంఘించకుండానే జీవిస్తున్నాయి. ఎటు తిరిగి మనిషితోనే భూమికి తీరని కష్టం కలుగుతోంది. ఏ జంతువుకి ఇవ్వని విధంగా మనిషికి నిటారుగా నిలబడడానికి 2 కాళ్ళు, పైన ఓ తల, ఆ తలకు దృశ్యాలని రంగులని చూడగల కళ్ళని, తినడానికి రుచిని ఆస్వాదించడానికి నాలుకని, పరిమళాన్ని పీల్చడానికి ముక్కులని ఇచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా తలలో బ్రెయిన్ ని ఇచ్చింది, బ్రెయిన్ కి బుద్ధిని ఇచ్చింది. అలా మనిషిని బుద్ధిజీవిని చేసింది. ఇక ఈ బుద్ధి భూమిపైన మరి ఏ జీవికి లేదు. ఈ బుద్ధితో తనకన్నా 1200 రెట్ల బరువైన ఏనుగుని, క్రూరమైన పులిని, సింహాన్ని సర్కస్ రింగులో ఆడించగలుగుతున్నాడు. పక్షిలా ఎగరడానికి రెక్కలు లేకపోయినా పక్షి కంటే వేగంగా ఆకాశంలో ఎగరగలుగుతున్నాడు. చేప కంటే వేగంగా, చేప కంటే ఎక్కువసేపు నీటిలో ఈదగలుగుతున్నాడు. ఒక వాక్యంలో బుద్ధిజీవి అంటే అర్థం ఇంటలెక్చువల్ అని, అంటే మేధావి అని అర్థం. అన్ని విషయాల గురించి బాగా తెలిసినవాడు అని అర్థం. నిజమే కదా, ప్రకృతిలోని మిగతా ఏ జీవి మనిషిలా ఆలోచించలేదు కదా. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఇంటలెక్చువల్ ఏం చేస్తున్నాడు? భూమిని తవ్వుతున్నాడు. భూగర్భంలో కిలోమీటర్ల పొడవున తవ్వుతున్నాడు. బంగారం కోసం, బొగ్గు కోసం, లోహం కోసం, యురేనియం కోసం, ఇంకా చాలా రకాల వస్తువుల కోసం తవ్వుతున్నాడు. తవ్విన సొరంగాలను పూడ్చడానికి అడవుల నుండి మట్టిని, నదుల నుండి ఇసుకని తెచ్చి నింపుతున్నాడు. అక్కడ మట్టి, ఇసుక లోటు ఏర్పడుతోంది. ఇలా భూమిని తవ్వుతూ పోతే మైన్ పొడుగునా దాని పైభాగం కుంగిపోతుంది. మైన్ లోంచి ఆర్సెనిక్, సల్ఫూరిక్ యాసిడ్, పాదరసం లాంటి విష పదార్థాలు వెలికి వచ్చి బయటి వాతావరణంలోనూ నీటిలోనూ కలుస్తాయి. ఇంకా అనేక రకాల సమస్యలు కలుగుతాయి. కానీ తవ్వడం ఆపుతున్నారా? లేదు, మరింత పెరిగింది కానీ తవ్వడం ఆగలేదు. ఇక చాలా రకాల ఇండస్ట్రీస్ ని భూమిపైన నిర్మించారు. ఫుట్వేర్ ఇండస్ట్రీ నుండి మొదలుకొని అణు విద్యుత్ ఇండస్ట్రీ దాకా కోటాను కోట్ల ఇండస్ట్రీస్ ప్రపంచం అంతటా ఈ రోజు నెలకొల్పబడి ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలు పైకి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ లాంటి వాయువులను, ఇంకా అనేక రకాల విషపూరిత వాయువులను విడిచిపెడుతున్నాయి. ఈ వాయువులు ఆకాశం రంగునే మార్చేస్తున్నాయి. సూర్యుని అల్ట్రావైలెట్ కిరణాలని వడబోసే వాతావరణానికి రంధ్రం చేశాయి. దీనివల్ల భూమి జబ్బు పడటం మొదలైంది. ఇక నేలపైన తిరిగే వాహనాలు, బైకులు, కార్లు, బస్సులు, ఇలా రకరకాల వాహనాలు డీజిల్ లేదా పెట్రోల్ను మండిస్తూ పరిగెడుతుంటాయి. వీటి నుండి హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులు వెలువడతాయి. ఇంకా ఎయిర్ కండిషనర్స్, ఫ్రిడ్జ్ల నుండి క్లోరోఫ్లూరోకార్బన్స్ అను భయంకర విషవాయువులు వెలువడతాయి. ఇంకా వ్యవసాయానికి సంబంధించి దారుణమైన పురుగు మందులను స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. ఈ మందులు పంటను ఆశించిన పురుగు చావడానికి కాబట్టి ఎండోసల్ఫాన్, ఎండ్రిన్ లాంటి భయంకరమైన విష పదార్థాలను వాడుతారు. ఇవి స్ప్రే ద్వారా గాలిలో చేరి పీల్చుకోవడం ద్వారా మన లంగ్స్ లోకి చేరుతాయి. ఇవే విష పదార్థాలు నేలపైన పడి నీటిలో కలిసి నీటి ద్వారా మన పొట్టలోకి చేరుతాయి. అవి భయంకర విష పదార్థాలు కాబట్టి ఎన్నో రకాల దీర్ఘకాలిక జబ్బులకు గురిచేస్తాయి. ఇప్పుడు ఇదంతా మారేది ఉందా? లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలు, వాటి కోసం హైబ్రిడ్ వంగడాలు, దిగుబడి కోసం మందులు చల్లటాలు, ఇవి ఆగుతాయా? ఆగవు. ఇది ఒక సైకిల్. పంట భూముల కోసం అడవులను కాల్చారు, గృహ నిర్మాణాల కోసం అడవులను నరికారు. చాలా అడవులు అంతరించిపోయే దశకు చేరాయి. దీనివల్ల అడవుల్లో జీవించే కోట్లాది జీవులు నిరాశ్రయులు అయ్యాయి, ఆకలితో చనిపోయాయి. 100కు పైగా జంతుజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. కర్మాగారాలలోంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ప్రజల కాలనీల్లోంచి వచ్చే మురికి నీరు నదుల్లోకి చేరుతూ ఉంటాయి. ఇలా చేరడం వల్ల పవిత్ర గంగా నది శాంతం ఒక మురికి కాలువలా తయారయ్యింది. ఒక గంగా నదే కాదు, అన్ని నదుల పరిస్థితి అలాగే ఉంది. నదులు వెళ్లి సముద్రంలో కలవటం వల్ల సముద్రాలు కలుషితం అవుతున్నాయి. సముద్ర జీవులపై వీటి ప్రభావం పడుతోంది. ఇంతే కాదు, సముద్రం అడుగున ఇప్పటి వరకు 8 న్యూక్లియర్ బాంబు టెస్టులు జరిపారు. 1946లో జరిపిన ఒక అండర్సీ న్యూక్లియర్ బాంబు టెస్టు సమయంలో సుమారుగా 13 లక్షల సముద్ర జీవులు చనిపోయాయి. అంతకు 3 రెట్లు గాయపడ్డాయి. ఇంకా సెల్ సిగ్నలింగ్ కొరకు ఏర్పాటు చేసిన సెల్ టవర్స్ నుండి వెలువడే మ్యాగ్నెటిక్ రేస్ ఊరపిచ్చుకల లాంటి పక్షిజాతుల పాలిట వినాశకంగా మారాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరీకరణ, కాంక్రీట్ నిర్మాణాలు, రసాయనిక ప్రభావం
ప్రభావాల వల్ల ఎన్నో పక్షి జాతులు భూమిపైన చివరి శ్వాసను తీసుకుంటున్నాయి. ఇంకా గ్రానైట్ కోసం కొండలను తవ్వుతున్నారు. మనిషి అవసరాల కోసం కొండలే మాయమైపోతున్నాయి. ఇలాంటి చర్యల వల్ల భూమి బ్యాలెన్స్ కోల్పోతుంది. కానీ భూమికి అద్భుతమైన గుణం ఉంది. అదేమిటంటే బ్యాలెన్స్ కోల్పోతే తనను తాను స్వయంగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది అంటే అప్పుడప్పుడు అగ్నిపర్వతాల రూపంలో భయంకరంగా పేలుతుంది. ఉన్నట్టుండి ఒళ్ళు విదిలించి ఒక్క జర్కు ఇస్తుంది. ఆ జర్కుకి ఆకాశ హర్మ్యాలు నేలకూలుతాయి. సముద్రంలో తుఫాన్లా చెలరేగి విరుచుకు పడుతుంది. సునామీ రూపంలో భూమిని తనలోకి లాక్కుంటుంది. ఇవి అన్నీ మనిషికి భూదేవి చేసే హెచ్చరికలు మాత్రమే. కాల్చి వాత పెట్టడం లాంటిది మాత్రమే. జంతువులకు అడవిని, పక్షులకు ఆకాశాన్ని, చేపలకు నీటిని, మనుషులకు తెలివిని ఇచ్చింది. ఆమె ఎవరికి ఏమి ఇవ్వలేదని. మనిషికి ఏం కావాలి? కూడు, గుడ్డ, నీడ. ఈ మూడు చాలు కదా. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? మనిషికి విలాసం కావాలి. విలాసం కోసం తన తోటి ప్రకృతిని భయంకరంగా నాశనం చేస్తున్నాడు. నిజానికి మనిషి ఈ భూమిపైకి మొదట వచ్చింది కాదు. యూకారియోట్ అను బ్యాక్టీరియా వచ్చింది. ఆ తర్వాత కోట్ల ఏళ్లు గడిచాక జంతుజాతి అంతా పుట్టాక చివరగా పుట్టినవాడు మనిషి. అలాంటి ఈ మనిషి ఏమిటి? భూమి అంతా నాదని తవ్వేస్తాడు. ఇది సరిపోక చంద్రుడిని, వీలైతే అంగారకుడిని కూడా తవ్వేయాలని చూస్తాడు. ఏమిటి ఇతనికి ఉన్న అధికారం? తోటి ప్రాణులను చంపే అధికారం ఎవరిచ్చారు ఇతనికి? ఇది ఇతని నేరం కాదా? ఇది నేరమే అయితే శిక్షించాల్సింది ఎవ్వరు? అధర్వణ వేదంలో ఇలా ఉంటుంది. మనుష్యులు జంతువులను కూడా ప్రియమైనవిగా చూడాలి అని. మనుస్మృతిలో ఇలా ఉంటుంది. ఏ ప్రాణిని చంపని వారు మోక్షాన్ని పొందుతారు అని. మహాభారతంలో ఇలా ఉంటుంది. ఇతర జీవుల మాంసాన్ని తినడం ద్వారా తన కండరాలను పెంచుకోవాలనుకునేవాడు ఏ జన్మలో కూడా సుఖపడడు అని. పద్మపురాణంలో ఇలా ఉంటుంది. అహింస అత్యున్నత కర్తవ్యం అని. ఇలా మన పురాణాల్లో హింసను వ్యతిరేకిస్తూ చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇక గౌతమ బుద్ధుడు కూడా బోధించింది ప్రధానంగా అహింస గురించే. మరి మనిషి ఏమిటి? తోటి ప్రాణుల పట్ల మరణ మృదంగంలా మారాడు. భూమికి పట్టిన భయంకరమైన వైరస్గా మారాడు. అటు చైనా వైపు చూస్తే వారు తినకుండా వదిలేసే జీవి ఏమిటో తెలియట్లేదు. బొద్దింకలు, తేనెటీగలు, ఆకుపురుగులతో సహా మొసళ్ళ దాకా అన్నింటినీ తినేస్తున్నారు. మానవ జాతికి అతి విశ్వాసంగా ఉండే కుక్కలను నీచంగా చంపుతున్నారు. వాటి మాంసం తింటున్నారు. బతికి ఉన్న కోతి తలను పగలగొట్టి దాని బ్రెయిన్ తింటారట ధనవంతులైన చైనీస్. అయ్యో, కోతులు మన పూర్వీకులు అని కూడా చూడటం లేదే. బ్రతికి ఉన్న ఎలుకలను, పాములను కూడా తింటున్నారు. మనిషి అంటే మానవత్వం ఉన్నవాడని అర్థం కదా. ఇలా తినడం మానవత్వమా మరి? ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ఈ అలవాట్లు ప్రపంచానికి కూడా నేర్పించేలా ఉన్నారు. తర్వాత కోళ్ల ఫామ్ లాగా స్నేక్ ఫామ్, ర్యాట్ ఫామ్, డాగ్ ఫామ్, బ్యాట్ ఫామ్, కాక్రోచ్ ఫామ్ అని ఏర్పాటు చేసి ప్రపంచానికి సప్లై చేస్తారేమో. దీనంతటినీ చూసి భరించలేక ప్రకృతి పట్ల భయంకరమైన వైరస్లా మారిన మనిషిని అడ్డుకునేందుకు భూదేవి స్వయంగా ఓ యాంటీ వైరస్ తయారు చేసింది. ఆ యాంటీ వైరసే కరోనా. భూకంపం తేలేదు, అగ్నిపర్వతాలు పేల్చలేదు, సునామీ సృష్టించలేదు. ఈసారి వైరస్ ని వదిలింది. మనిషికి తిక్క కుదిరింది. రోడ్డుపై వాహనాలు ఆగిపోయాయి. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. జంతు హింస ఆగిపోయింది. మనిషి శుభ్రతను పాటిస్తున్నాడు. వీధులు శుభ్రం చేస్తున్నాడు. ఇంటి గడప దాటడానికి వణికిపోతున్నాడు. సనాతన ధర్మానుసారం నమస్కారం చేస్తున్నాడు. బయటకు వెళ్లి వచ్చాక చేతులు కాళ్ళు కడుక్కుంటున్నాడు. మనుష్యులు డబ్బు సంపాదనకై ఉదయం నుండి సాయంత్రం దాకా ఉరుకులు పరుగులు తీయడం ఆపి కుటుంబాలతో గడుపుతున్నారు. నానా చెత్త తినడం మాని హోమ్ ఫుడ్ తింటున్నాడు. గాలిలో విష పదార్థాల స్థాయి తగ్గింది. ఆకాశం కాలుష్యం తగ్గి నిర్మలంగా మారింది. గంగా నది, ఇతర నదులు నెమ్మదిగా తీటపడుతున్నాయి. అడవి జంతువులు రోడ్డుపై దాకా వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మనిషి ఏమిటో, మనిషికి ఉన్న శక్తి ఏమిటో అది ప్రకృతి ముందు ఏపాటిదో ప్రకృతి నిరూపించింది. ఇప్పటికైనా మనిషి తెలుసుకోవాలి. ప్రకృతిని గౌరవించడం నేర్చుకోవాలి. భూదేవి శుభ్రతను పాటించేలా, ప్రకృతిని రక్షించేలా చేయడానికే ఈసారి కరోనా అనే యాంటీవైరస్ ని వదిలింది. మరి తర్వాత ఏం చేయబోతోందో? చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోతుంది అంటుందేమో. ఆమె బ్రేక్ ఇచ్చిన తర్వాతైనా మనిషి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బొమ్మ దద్దరిల్లిపోవటం ఖాయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.